ఏప్రిల్ 22న హిస్టరీలో ఏం జరిగిందో చూద్దాం రండి. ఎట్ డే 1970 ఏప్రిల్ 22న సెనేటర్ నిల్సన్ గారు ఈ డేని స్టార్ట్ చేస్తారు. ఈ డేని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ 1967లో జరిగిన సెంటా బరాబర్ ఆయిల్ లీక్. ఈ ఆయిల్ లీక్ అనేది సముద్రం మధ్యలో 11 days కంటిన్యూస్గా 12 lakhs లీటర్ ఆయిల్ అనేది లీక్ అవడం వల్ల అందులో బ్రతికే జీవరాశులు ఎన్నో చనిపోయాయని ఆ రోజులో 20 billion అమెరికన్స్ రోడ్లపైకి వచ్చి ప్రొటెస్టులు చేశారు. దీని రీజన్ వల్ల మనం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22న ఈ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ డేని ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అని, ప్లాస్టిక్ రెడ్యూస్ చేయాలని ఈ థీమ్ని స్టార్ట్ చేశారు. అలాగే 2025లో అవర్ పవర్ అవర్ ప్లానెట్ అని రెన్యూబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఈ డేన ట్రీస్ అనేవి ప్లాంటింగ్ చేస్తారు, రోడ్స్, రివర్స్, సిటీస్, బీచెస్ అనేవి క్లీన్ చేస్తారు. సేమ్ మన ఇండియాలో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ని లాంచ్ చేసినట్టే మనం కూడా రెస్పాన్సిబుల్గా ఓన్లీ వన్ డే కాకుండా ఎవ్రీ డే ఎత్తని క్లీన్ చేద్దాం, ఎత్తని సేవ్ చేద్దాం. రిమైనింగ్ స్క్రీన్ పైన కనబడుతున్నాయి ఏప్రిల్ 22 జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.